చాలా ఇంపార్టెంట్. కండిషనల్ స్టేట్మెంట్ లైక్ ఇఫ్ ఎల్స్ ఎలిఫ్ని ఒక రెస్టారెంట్ ఫుడ్ స్టోరీ తోటి సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళావు, అక్కడ బిర్యానీ అవైలబుల్ ఉంటే మాత్రమే ఆర్డర్ చేస్తానని అనుకున్నావు. అంటే నువ్వు అనుకున్న కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇదే ఇఫ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇఫ్లో ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బిర్యానీ అని అనుకున్నాం. ఒకవేళ మెనూ ఈక్వల్ టు బిర్యానీ అయితే మాత్రమే బిర్యానీ ఆర్డర్ చేసామని ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఏమీ జరగదు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఒకవేళ నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తావు. ఒకవేళ బిర్యానీ ఉంటే బిర్యానీ ఆర్డర్ చేస్తావు, లేదంటే పిజ్జా అనేది ఆర్డర్ చేస్తావు. ఇదే ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అన్నమాట. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మెనూ ఈక్వల్ టు బిర్యానీ తీసుకున్నాం. ఇఫ్ మెనూ ఈక్వల్ టు బిర్యానీ అయితే బిర్యానీ ఆర్డర్ చేసామని ప్రింట్ అవుతుంది, లేదంటే పిజ్జా అనేది ఆర్డర్ చేసామని ప్రింట్ అవుతుంది. సింపుల్గా ఇఫ్ అనేది ఫస్ట్ ఆప్షన్, ఎల్స్ అనేది బ్యాకప్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఒకవేళ ఫస్ట్ నువ్వు బిర్యానీ ఉంటే బిర్యానీ ఆర్డర్ చేస్తావు, లేదంటే పిజ్జా ఉన్నా పర్లేదు అనుకుంటే పిజ్జా ఆర్డర్ చేస్తావు. అసలు ఇవేమీ లేవు అంటే మీల్స్ ఆర్డర్ చేస్తావు. అంటే కండిషన్ 1 ట్రూ అయితే ఇఫ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే కండిషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవేమీ కాకపోతే ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కూడా చూడండి ఒకసారి. మనం మెనూ ఈక్వల్ టు ఫ్రైడ్ రైస్ అని చెప్పి తీసుకున్నాం. ఇఫ్ మెనూ ఈక్వల్ టు బిర్యానీ అయితే బిర్యానీ ఆర్డర్ చేసామని ప్రింట్ అవుతుంది. ఇఫ్ మెనూ ఈక్వల్ టు పిజ్జా అయితే పిజ్జా ఆర్డర్ చేసామని ప్రింట్ అవుతుంది. ఇవేమీ కాదు అంటే మీల్స్ ఆర్డర్ చేసామని ప్రింట్ అవుతుంది. అంటే ఇఫ్ అనేది ఫస్ట్ చాయిస్, ఎలిఫ్ అనేది సెకండ్ చాయిస్, ఎల్స్ అనేది ఫైనల్ ఆప్షన్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అంటే ఓన్లీ వన్ డెసిజన్, ఇఫ్ ఎల్స్ అంటే 2 చాయిసెస్, ఇఫ్ ఎల్స్ అంటే మల్టిపుల్ చాయిసెస్. ఒకవేళ దీని డీటెయిల్ నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన పేరుని ఫాలో అవ్వండి.